నేత జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆ తర్వాత పూర్తిగా కూడా దాదాపుగా 11 నిమిషాలు 11 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఎమ్మెల్సీలు అందరూ కలిసి 11 నిమిషాల సేపే అక్కడ ఉండి గవర్నర్ ప్రసంగం మొదలైన తర్వాత వెంటనే అప్పుడే ఆయన ప్రతులను చించేసి అక్కడికి వేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పేవారు, నేను రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తా ఉంటాను, లేదంటే నేను వ్యవస్థలను గౌరవిస్తుంటాను, లేదంటే నేను చట్ట ప్రకారం ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఆయన గొప్పగా ఏదో స్పీచ్ల్లో అప్పుడప్పుడు ఏదో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే పరిస్థితి మనకు కనిపించేది. కానీ ఈరోజు చూడొచ్చు, గవర్నర్ గారు ప్రసంగిస్తున్నటువంటి సమయంలో ఆ తర్వాత నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించండి అంటూ ఏదో హడావిడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ మనం చూసాం. ఆ తర్వాత అంటే పూర్తిగా కూడా అక్కడి నుంచి అంటే మరి ఎందుకు వచ్చారు ఏంటి అనేది కూడా కొద్దిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. అంటే ఇప్పుడు ఏదైతే 60 రోజులు సెషన్స్కి హాజరవ్వకపోతే పూర్తిగా డిస్క్వాలిఫై చేసేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవి ఉండదు, మళ్ళీ ఎన్నికలు పెడితే. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అవకతవకలు, తర్వాత పూర్తిగా జరిగినటువంటి కుంభకోణాలు, కబ్జాలు ఇవన్నీ కూడా వెలికి తీసి వైట్ పేపర్లు రిలీజ్ చేసి ప్రజల ముందు పెట్టినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా మరి ఈ సమయంలో మళ్ళీ ఉప ఎన్నిక వస్తే గనక, పులివెందులకు కావచ్చు లేదంటే ఇంకా మిగతా 10 స్థానాలకు ఉప ఎన్నిక వస్తే గనక మరి మళ్ళీ గెలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజలకు అప్పటికే మేము చేసినటువంటి అరాచకాలకు మాకు 11కే పరిమితం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇంకొన్ని కూడా బయట పెట్టేసింది కాబట్టి మళ్ళీ ఈ 11 కూడా వచ్చే పరిస్థితి ఉండదు. అదొకటి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష హోదా అనేది సాకు పెట్టుకొని మళ్ళీ బయటకు వచ్చేయచ్చు. సో ఒకసారి సంతకం పెట్టేసి వచ్చినట్టుగా మమ అనిపించచ్చు. ఆ తర్వాత జీతభత్యాలు అలవెన్సులు కూడా తీసేసుకోవచ్చు అనే ఆలోచన కూడా ఇంకొక వైపు కనిపిస్తూ ఉంది. అంటే ప్రజలు దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి 62% ఓట్లు వేసి 62% ఓట్లు వేసి ఆయనకు గెలిపించుకుంటే మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి? నిజంగా చెప్పాలంటే నియోజకవర్గంలో మీరుండి మాట్లాడడానికి, బయట ఉండి పోరాడడానికి కాదు మీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించింది. సో ప్రజలు ఎందుకు గెలిపించారంటే వాళ్ళు రాలేరు కాబట్టి ఆ ప్రాంత ప్రతినిధిగా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదంటే మిగతా 10 మంది వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మా ప్రాంతంకి సంబంధించి వీలైతే ఆ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా చర్చ జరిగినప్పుడు మాట్లాడి మనకు కావాల్సింది తేవడానికి మా ప్రతినిధిగా మీరు లోపలికి వెళ్ళండి అంటూ ఎమ్మెల్యే గెలిపించి లోపలికి పంపిస్తారు. కానీ నేను లోపలికి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడితే నేను అంతసేపు మాట్లాడతా. ఏం మాట్లాడతారు? మీకు మైక్ ఇస్తే ఏం మాట్లాడతారో అందరికీ తెలిసిందే. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా ఈ చట్టసభలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో, భ్రష్టు పట్టించారో అందరికీ తెలిసిందే. బూతులు తిట్టారు, బూతులు మాట్లాడారు. ఎక్కడ కూడా అర్థవంతమైనటువంటి చర్చ ఈ చట్టసభల్లో జరిగినటువంటి పరిస్థితి లేదు. బయట ఎట్లాగో జరగలేదు, కనీసం ఇక్కడైనా జరుగుతుందా అనుకుంటే అది కూడా లేకుండా పోయిందనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా హడావిడిగా మేము మళ్ళీ రాను అంటూ బయటకు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు 11 నిమిషాల సేపు అక్కడ ఉండి బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంటి దగ్గర కొద్దిమంది ఎవరైతే గెలుచున్నారో 10 మంది మిగతా ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వాళ్లకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే మనం ప్రజల పక్షాన పోరాడాలి, మళ్ళీ మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు కాబట్టి నేను వెళ్ళను, మీరు వెళ్ళొద్దు. ఇది వాళ్లకు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత నేను ఇప్పటి వరకు కూడా ఏదైతే నాతో పాటు ట్రావెల్ చేశారో, నాతో పాటు ఉన్నారో, ఈ సంక్షోభంలో నాతో పాటు కంటిన్యూ అయిన వాళ్ళకే మళ్ళీ టిక్కెట్లు ఇస్తాను. ఆ తర్వాత నన్ను విడిచి ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్లకు నేను మళ్ళీ దగ్గరికి రానివ్వను. ఒకవేళ ఇప్పటికీ ఇంకెవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఆల్రెడీ వెళ్ళాలనే ఆలోచనలు కూడా కొంతమంది ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అదే కాకుండా 2028 ఫిబ్రవరి లేదంటే జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 30 సంవత్సరాలు మనమే ముఖ్యమంత్రి అంటూ కూడా మళ్ళీ ఏదో నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. జమిలీ మీదే జగన్ ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది వాళ్ళకు చెప్పడం అంటే మిగతా వాళ్ళు కూడా చేజారిపోకుండా ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి, మనందరం కలిసే ఉందాము అని చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితులు. సో ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళకే నేను మళ్ళీ బీఫామ్లు ఇస్తాను, సీట్లు ఇస్తాను, టికెట్లు ఇస్తాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అదేవిధంగా కూడా
ఇంకా దాంట్లో కొద్దిమంది ప్రస్తావన వచ్చిన సమయంలో కూడా కొద్దిమంది అడిగితే అంటే ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారట అని ఎవరో అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు మనం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు తీసుకోలేరు, ఎట్లా తీసుకుంటారు, తీసుకుంటే మనం పోరాడదాం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల పట్టాలు అవి పట్టాలు మాత్రమే, ఎక్కడా స్థలాలు ఇవ్వలేదు. సో ఆ పట్టాలు పట్టుకొని ఇప్పటికీ ఎవరికైతే ఆ పట్టాలు ఇచ్చారో వాళ్ళు స్థలాల కోసం వెతుకుతున్నారు. ఎక్కడా స్థలాలు లేవు, గాలిలో ఉన్నాయి, ఎక్కడ స్థలాలు లేవు, ఓన్లీ పట్టాలు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇటు పేదలను, మధ్యతరగతి వాళ్ళను అందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. మరి ఈ నేపథ్యంలో ఎక్కడ అని చెప్పకనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎవరు తీసుకోలేరు మనం ఇచ్చినటువంటి స్థలాలు అనేది జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా తెలివిగా చెప్పారు. అంటే నిజంగానే అది ఎవరు కూడా తీసుకోలేరు, ఎందుకంటే వాళ్ళు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ పట్టాలే ఇచ్చారు కాబట్టి స్థలాలు మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. పూర్తిగా ఈ అంశం కూడా చర్చకు జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే నియోజకవర్గాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పులివెందులతో పాటు మిగతా 10 నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా ఎందుకు గెలిపించామా, ఎందుకు అసెంబ్లీకి పంపించామా అంటూ కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. ఆ చర్చలోకి వెళ్లే ముందు ఒక్కసారి మనం జగన్మోహన్ రెడ్డి గతంలో ఏమన్నారు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నాకు 40% ఓట్లు వచ్చాయి, 40% ఓట్లు వచ్చాయి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, సీట్లతో లెక్క లేదు, 18 రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు 40% ఓట్లు వచ్చాయి, ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. మరి ఒకవేళ ఈ విధంగా కూడా కొద్ది రోజుల తర్వాత అడగొచ్చేమో అనే చర్చ జరుగుతోంది. ఏంటంటే నాకు 40% ఓట్లు వేశారు, మీకు 60% ఓట్లు వేశారు, మీరు 3 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉండండి, ఇంకో 2 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటానని అడిగినా కానీ పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఓట్ల లెక్కలు చెప్తున్నారు ఆయన, సీట్లది కాదు. జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఓట్ల లెక్కలు. మాకు ఇప్పుడు 40% ఓట్లు వచ్చాయి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, రేపు పొద్దున 40% ఓట్లు వచ్చాయి కాబట్టి 2 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే. ఈ విధమైనటువంటి కోరికలు ఏంటి, తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా, మరి ఆయనకు ఎవరు ఈ సలహాలు ఇచ్చేది అనేది మాత్రం చర్చ జరుగుతున్న పరిస్థితి. ఒకసారి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మీకు ఇప్పుడు 2 లాగేస్తే ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పారు. అంటే ఈ లెక్కలు తెలుసు కదా, మరి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? ఒకసారి ఆ బయట వేయండి. తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, ఇక్కడ ఒక్క విషయం మాత్రం నేను అందరికీ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎవరైనా కూడా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అడిగారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మందో వస్తారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. అది అంత క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అంటే 23 మంది ఉన్నారు, 5గురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. మరి ఇంత తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఎట్లా అడుగుతున్నారు? ఒకవేళ నిజంగానే నాకు మాట్లాడాలని ఉంది, నేను మాట్లాడతాను అని అనుకున్నప్పుడు చట్టసభలకు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, వెళితే కదా మీకు మైక్ ఇస్తారో లేదో తెలిసేది. మీరు ఇప్పుడు గవర్నర్ గారి స్పీచ్ సమయంలో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని హడావిడి చేయడం ఏంటి? రేపు మరి ఆ గవర్నర్ గారి స్పీచ్లో ధన్యవాదాలు తెలిపే సమయంలో మీరు వెళ్ళండి, మాట్లాడండి, అప్పుడు మైక్ ఇస్తారా లేదా చెప్పండి. గవర్నర్ గారు ప్రసంగంలో ఏదైనా ఉంటే దాంట్లో ఇది కాదు ఇది అని చెప్పండి. కానీ ఇప్పుడేదో హడావిడి చేసి బయటకు వచ్చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను